Hello friends, very good morning. Welcome to daily vocabulary from the Hindu. So LTX classes వైజాగ్లో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సికి కొత్త బ్యాచెస్ ప్రారంభించింది ఆఫ్లైన్లో. రైట్, ఇప్పటివరకు యూపీఎస్సీ మాత్రమే రన్ అయ్యేది. ఇప్పుడు యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ క్లాసెస్ కూడా మనకి వైజాగ్ ఇన్స్టిట్యూట్స్లో అండర్ మై గైడెన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఫీజు కేవలం 12,000 రూపాయలు మాత్రమే. యాక్చువల్గా నిన్నటి వరకు 10,000 ఉండేది, ఇవాళ నుంచి 12,000 అయింది. అండ్ 16th నవంబర్ నుంచి ఇట్ విల్ బికమ్ 15,000 అండ్ విల్ సెటిల్ దేర్. సో 15,000 ఫైనల్ అవుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. నిన్నటికి 10,000ది ఇవాళ ఆల్రెడీ 12 అయింది. సో 15th నవంబర్ వరకు మాత్రమే ఇది కూడా వ్యాలిడ్ ఉంటుంది. సో మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు, నాతో మాట్లాడవచ్చు, వివరాలన్నీ కొనుక్కొని జాయిన్ కావచ్చు. సో ఇది మన కాంటాక్ట్ నెంబర్, లేదా ఆన్లైన్లో పేమెంట్ చేసేసి ఒక 1 వీక్ తర్వాత వస్తామన్నా మీ ఇష్టమే. సో యూ కెన్ బ్లాక్ ఇట్. ఇది కాంటాక్ట్ నెంబర్. అండ్ మన ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కాంప్లిమెంటరీగా ఇవ్వబడతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మన ఇన్స్టిట్యూట్లో ఇది యూపీఎస్సీ కూడా క్లాసెస్ చెప్పే ఇన్స్టిట్యూట్ కాబట్టి మీకు ఎస్ఎస్సికి ఆర్ఆర్బీకి అవసరమైన జిఎస్ అంతా కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీతో డీల్ చేయబడుతుంది. సో యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు జనరల్ స్టడీస్ కూడా చెప్తారు. సో ఎంత బ్యూటిఫుల్గా మీకు మంచి డెప్త్తో జనరల్ స్టడీస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది, అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కావాలనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఉంది. ఇది ఫీజు నేను పెంచలేదు, పెంచుతా అని చెప్పాను కానీ ఇంకా 3,000 ఉంచాను. ఐ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్ టిల్ 15th నవంబర్. సో లైవ్ క్లాసెస్ నేను స్వయంగా టీచ్ చేస్తాను. నైట్ 7 PM ప్రతిరోజు లైవ్ క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. అండ్ ఇది బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సీ సీసాట్, ఎస్ఎస్సి సీజీఎల్, గ్రూప్ 1 and 2 అన్ని ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ టు ది అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ కవర్ అవుతాయి. అండ్ యూ హ్యావ్ ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ లెవెల్ వరకు కూడా మనం వెళ్తాం. ప్రిలిమ్స్ లెవెల్తో ఆగిపోము, మెయిన్స్ లెవెల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఇంక్లూడింగ్ క్రిటికల్ రీజనింగ్ క్లాసెస్ విచ్ ఆర్ జనరలీ పార్ట్ ఆఫ్ యువర్ రీజనింగ్. ఇది కూడా నేను ఇంగ్లీష్ ఇన్ఫినిటీతో భాగంగా ఇస్తున్నాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో చాలా తక్కువ ఫీజుకి చాలా ఎక్కువ కంటెంట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం అందిస్తున్నాం. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అలా కాకుండా ఆన్లైన్లో మనకి బ్యాంక్ ఇన్ఫినిటీ ఉంది, కంప్లీట్ బ్యాంక్ కోర్స్, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఉంది, కంప్లీట్ ఎస్ఎస్సి కోర్స్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో ప్యాక్ ఉంది, ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యాక్ ఉంది, అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్బీఐ గ్రేడ్ బి కాంబో ప్యాక్ కూడా ఉంది. సో మీకు ఈ ప్యాక్ వచ్చేసారనుకోండి, కేవలం 10,000 రూపాయలకి యూ గెట్ ఎవ్రీథింగ్. ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తాయి మీకు అతి తక్కువ ఫీజుకి, అతి ఎక్కువ కంటెంట్ మీకు వస్తుంది. అండ్ ఇండివిజువల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ క్వాంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎస్ఎస్సి కోసం ఎన్సీఆర్టీ ప్యాక్ రన్ అవుతుంది 3,000 రూపీస్కి. అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 2 సెపరేట్గా కావాలన్నా అందిస్తున్నాం కేవలం 5,000 రూపీస్కి. ఇదంతా కూడా 15th నవంబర్ వరకు మీకు యూ కెన్ ఆల్రెడీ సీ డిస్కౌంట్స్ అనేవి రన్ అవుతున్నాయి. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. మరి ఇవాళ న్యూస్ పేపర్ మనం చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లో ఉన్నాం మనం. ఫ్రంట్ పేజ్లో మొన్న ఒక న్యూస్ చూసాం. గుజరాత్లో ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఎంతోమంది చనిపోయారు. సో 60 మందో 70 మందో 90 మందో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ సంఖ్య, దాన్ని టోల్ అంటాం. టోల్ అంటే ఎంతమంది చనిపోయారు. టోల్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీనింగ్ వచ్చేసరికి ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య, ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య అనే మీనింగ్ మనకు వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోల్ హియర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ టోల్ అనేది. సో దీనికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయంటే అన్ని మీనింగ్స్ ఉన్నాయి. మనకి టోల్ గేట్ దగ్గర మనకి ఛార్జ్ చేస్తారు. రోడ్డు వేసినందుకు, ఆ రోడ్డు మనం వాడుతున్నందుకు మన దగ్గర ఛార్జ్ చేసేదానికి కూడా మనం టోల్ అంటాం. అలాగే ఈ ఒక న్యాచురల్ డిజాస్టర్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఒక కాన్ఫ్లిక్ట్ కానీ, ఇట్లాంటి వాటి వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య, నెంబర్ ఆఫ్ డెత్స్ లేదా క్యాజువల్టీస్ అంటే క్షతగాత్రులు అంటాం. అంటే దెబ్బలు తగిలి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళ సంఖ్యను ఇండికేట్ చేయడానికి కూడా టోల్ అనే పదాన్ని వాడతారనమాట. అలాగే మనకి ఏదైనా ఒక పని మన మీద విపరీతమైన భారం పెట్టేస్తుంది అనుకోండి, అంటే మనకి విపరీతమైన స్ట్రెస్కి గురి చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా దిస్ ఈజ్ టేకింగ్ ఏ టోల్ ఆన్ మీ అంటాం. అర్థమైందా? ఇట్ ఈస్ టేకింగ్ ఏ టోల్ ఆన్ మీ అంటే అర్థం ఏంటంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, ఓకే, చాలా భారం అవుతుంది నాకు, నేను చాలా సఫర్ అవుతున్నాను, హై డిగ్రీ ఆఫ్ సఫరింగ్ అంటాం అనమాట. ఇట్ ఈస్ టేకింగ్ ఏ టోల్ అని అంటారు. ఓకే, ఈ ఎగ్జామ్స్ వల్ల there is a lot of emotional toll on గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్. అంటే విపరీతమైన కాంపిటీషను, తక్కువ జాబ్స్ ఉండడం వల్ల ఇట్ ఈస్ టేకింగ్ ఎ టోల్
ఆన్ దేర్ మైండ్ మీద చాలా భారం పడుతుంది. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎమోషనల్ టోల్ అనే పదం మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఒక్క పదానికి మనకి 3 మీనింగ్స్ కనిపించాయి. ఒకటి, ఒక యాక్సిడెంట్ లేదా డిజాస్టర్లో చనిపోయిన వాళ్ళు లేదా క్షతగాత్రుల సంఖ్యను ఇండికేట్ చేయడానికి ద టోల్ రీచ్డ్ 140. ఇక్కడ చూడండి, టోల్ రైజెస్ టు 140 అని రాశారు. ఇంకొకటి, టోల్ గేట్ దగ్గర మనకి వసూలు చేసేది టోల్ ఛార్జ్. మూడవది, హై అమౌంట్ ఆఫ్ సఫరింగ్ లేకపోతే భారం అనే మీనింగ్లో, ఇట్ ఈస్ టేకింగ్ ఏ టోల్ ఆన్ మీ, దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈస్ టేకింగ్ ఏ టోల్ ఆన్ మీ, దిస్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈస్ టేకింగ్ ఏ టోల్ ఆన్ మీ అంటారు. అంటే నా మీద చాలా భారం పడిపోతుంది, ఎమోషనల్గా నేను డ్రైన్ అయిపోతున్నాను అని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారనమాట. అంటే ఎక్కడ వాడతారు అనేది మీరు ఎప్పుడైనా, నా సలహా ఏంటంటే ఎవరైనా సరే వొకాబులరీ వీడియోస్ క్లాస్ చూసే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక వర్డ్ నేర్చుకునేటప్పుడు ఎగ్జామ్ కోసం అని నేర్చుకోవద్దు. ఎగ్జామ్ కోసం బట్టి కొడతానని నేర్చుకోకుండా మీకోసం అనుకోండి, నేను దీన్ని ఉపయోగిస్తాను, అరే ఈ పదాన్ని ఇలా ఉపయోగించవచ్చా. సో జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అప్పుడు మీరు ఇంకా రేపొద్దున మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ పదాన్ని వాడడానికి ట్రై చేయండి. ఏదైనా రాసేటప్పుడు ఆ పదాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్. అప్పుడు మీకు ఆ పదం న్యాచురల్గా గుర్తుంటుంది. ఎగ్జామ్ కోసం అని చెప్పి పుస్తకాలు రాసేసి రాయండి, కాదనట్లేదు, బట్టి కొట్టి ఉంటే కంటే ఇలా మనం అలవాటు చేసేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి అనేది నా యొక్క సలహా. సెకండ్ పేజ్కి మనకు వస్తే ఇందులో చూడండి, సివిక్ ఎలక్షన్స్ అని చెప్పి రాశారు. ఇక్కడ ఏం రాశారు, అనీజ్ విత్ న్యూ మున్సిపల్ బౌండరీస్ పర్సిస్ట్. పర్సిస్ట్ అంటే అర్థం ఏంటి, టు కంటిన్యూ టు ఎగ్జిస్ట్. టు కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అంటే ఏదైనా ఒక సమస్య అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే పర్సిస్ట్ అవుతుంది అంటాం. టు కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ సివిక్ ఎలక్షన్స్ విత్ న్యూ మున్సిపల్ బౌండరీస్ పర్సిస్ట్ అని చెప్పన్నారు. అనీజ్ విత్ న్యూ మున్సిపల్ బౌండరీస్ పర్సిస్ట్. అనీజ్ అంటే అర్థం ఏంటి, అనీజినెస్. అర్థమైందా, కొంచెం ఇబ్బంది అన్నట్టు. అంటే బౌండరీస్ మార్చారు, దానివల్ల కొంత ఇబ్బంది అనేది ఫీల్ అవుతున్నారు. ఆ ఇబ్బంది అనేది ఏదైతే ఉందో, దట్ యాంగ్జైటీ, ఆ అసంతృప్తి ఏదైతే ఉందో, సింపుల్గా చెప్పాలంటే డిస్కంటెంట్ అని చెప్పి మనం అనొచ్చు, అసంతృప్తి అనొచ్చు, యాంగ్జైటీ అనొచ్చు, అది కంటిన్యూ అవుతుంది. ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ అని మనకి చెప్తారు. ఇక్కడ చూడండి, మ్యాన్ స్టాబ్ టు డెత్ వైల్ రెసిస్టింగ్ రాబరీ బిట్. చూడండి, మనిషి యాక్చువల్గా చంపబడ్డాడు, వాజ్ స్టాబ్ టు డెత్ అనమాట. స్టాబ్ అంటే అర్థమేంటి, పొడి చేయడం. సో వాడి దగ్గర డబ్బులు ఏదో రాబరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిడ్ అంటే ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని రెసిస్ట్ చేస్తున్నంటే ఆపడానికి, ఎవడో నీ దగ్గర డబ్బులు లాగేద్దామని ట్రై చేస్తున్నాడు, నువ్వు ఆపుతున్నప్పుడు వాడి కత్తితో నేను పొడి చేశాడు, పొడి చేయడం వల్ల చనిపోయావు అనమాట. అది స్టాబ్ టు డెత్ అంటే మీనింగ్ అది. ఓకేనా, ఇక్కడ ఇంకా మరి పెద్దగా ఏమి లేవు. సో అలాగే నో ఫ్రీ యోగా క్లాసెస్ ఫ్రమ్ టుడే ఎమిడ్ అంటే ఇన్ ది మిడిల్ ఆఫ్ ఫ్రెష్ ఎల్జీ ఏఏపీ గవర్నమెంట్ టెసల్. ఎల్జీ యాప్ గవర్నమెంట్ టెసల్. ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్కి ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నర్కి మధ్యలో ఉన్న టెసల్ అంటే గొడవ, ఫైట్. టెసల్ అంటే గొడవ లేదా ఫైట్ అని మీనింగ్ అనమాట. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్. అండ్ చూడండి, లెఫ్టినెంట్ గవర్నర్కి ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్న ఈ గొడవ, ఈ వ్యవహారపు పరిస్థితుల్లో ఫ్రీ యోగా క్లాసులు అనేవి ఆపేశారు. నో ఫ్రీ యోగా క్లాసెస్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే బస్ మోస్ డౌన్ ఉమెన్ ఇన్ కరోల్ బాగ్. మో డౌన్ అంటే అర్థం ఏంటి, 2 మీనింగ్స్ ఉన్నాయి మో డౌన్ అంటే. ఒకటి, విచక్షణారహితంగా బుల్లెట్లు ఫైర్ చేసి చంపడం. రెండోది, ఒక వెహికల్తో గుద్దేసి వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటి, గుద్దేసి వెళ్ళిపోవడం అంటే బస్సు ఒక ఉమెన్ని గుద్దేసి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా, మో డౌన్ అని అంటాం దాన్ని. సో 2 మీనింగ్స్. ఇక్కడ వచ్చే మీనింగ్ మనకి గుద్దేసి వెళ్ళిపోయిందనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. కిల్ సమ్మన్ బై ఫైరింగ్ ఏ సిరీస్ ఆఫ్ బుల్లెట్స్, అదొక మీనింగ్. రెండోది, రెక్లెస్గా కారుతో లేదా ఏదైనా వెహికల్తో జనాల్ని నాక్ డౌన్ చేసేయడం, గుద్దేసి వెళ్ళిపోవడం. నాక్ డౌన్ విత్ ఏ వెహికల్, ఒక వెహికల్తో గుద్దేయడం అనమాట, అది మీనింగ్. సో ఈ పేజ్లో వచ్చేసరికి మీకు పెద్దగా ఏమీ లేవు. ఇది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ అని చూడండి, మూసేవాలా కేస్ పంజాబ్ పోలీస్ గెట్స్ గ్యాంగ్స్టర్స్ ట్రాన్సిట్ రిమాండ్. ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి ట్రాన్సిట్ అంటాం. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా కొరియర్లో ఆర్డర్ చేశారనుకోండి, అమెజాన్లో కానీ ఎక్కడన్నా, మీరు స్టేటస్ చూసినప్పుడు ఇన్ ట్రాన్సిట్ అంటారు, అంటే దారిలో ఉంది అని అర్థం. ఇక్కడ పోలీసులకి ట్రాన్సిట్ రిమాండ్ లభించింది. ట్రాన్సిట్ రిమాండ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒక ఖైదీ ఉన్నాడు, ఒక ప్రిజనర్ కావచ్చు, ఎక్యూజ్డ్ కావచ్చు,
ఈ కుడ్ బి ఒక ముద్దాయి కావచ్చు లేదా అండర్ ట్రయల్ ప్రిజనర్ కావచ్చు. చూడండి పదం, ఎక్యూజ్డ్ అంటే ఇంకా పూర్తిగా తన పైన కోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇంకో క్యాండిడేట్ ఎవరు, అండర్ ట్రయల్ ప్రిజనర్. సో వీడికి కింది కోర్టు శిక్ష వేసింది, జైల్లో ఉన్నాడు, పై కోర్టులో మళ్ళీ వేశారు అప్పీలు. సో అండర్ ట్రయల్ ఉంది అంటే విచారణ జరుగుతుంది. అలాంటి వాడిని అండర్ ట్రయల్ ప్రిజనర్ అంటారు. సో ఎక్యూజ్ని కానీ లేదా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ని కానీ ఒక చోట నుంచి ఇంకో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇంకో చోటుకి తీసుకెళ్ళడం కావచ్చు, అది మేమే తీసుకెళ్తామని చెప్పి పోలీసులు అడిగారనమాట. దాన్నే ట్రాన్సిట్ రిమాండ్ అని చెప్పి అంటారు. ఒక రిమాండ్ అంటే కస్టడీ అని అర్థం. పోలీసులు కస్టడీ అడిగారు, ఆ తీసుకెళ్ళడం కూడా మేమే తీసుకెళ్తాము, వేరే ఎవరికి అప్పచెప్పకండి అని చెప్పి పోలీసులు కోర్టుకి రిక్వెస్ట్ చేసుకున్నారు. అండ్ కోర్టు దానికి యాక్సెప్ట్ చేసింది అనేది ఇక్కడ మనకి మీనింగ్. ట్రాన్సిట్ రిమాండ్ అని చెప్పి దీన్ని అంటాం. ఓకే, వి కాల్ ఇట్ ట్రాన్సిట్ రిమాండ్. సో ఈ పేజ్లో మీరు చూస్తే అజామ్స్ డిస్క్వాలిఫికేషన్ పుట్స్ ఫోకస్ ఆన్ అదర్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ క్రిమినల్ ఛార్జెస్. క్రిమినల్ ఛార్జెస్ అంటే అర్థం ఏంటి, నేరాలు చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళపైన ఫోకస్ పడింది. ఎందుకంటే అజామ్ ఇతను కూడా సమాజ్వాదీ పార్టీకి చెందిన లీడర్, అతను డిస్క్వాలిఫై చేశారు ఎమ్మెల్యేగా. సో ఇంకా అట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద ఫోకస్ పడింది. ఎందుకంటే ఇతను కన్విక్ట్ అయ్యారు. కన్విక్ట్ అవ్వడం అంటే అర్థం ఏంటి, ఇతని పైన కేసులో కోర్టు ఇతను నేరస్తుడని చెప్పి తీర్పు ఇచ్చేసింది. సో ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు ఇంకా క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేస్తున్న మిగిలిన ఎమ్మెల్యేస్ మీద ఫోకస్ పడింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ పేజ్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి చూస్తే. కేరళ గవర్నర్ ఖాన్ సెట్స్ ది బాల్ రోలింగ్. సెట్స్ ది బాల్ రోలింగ్ అంటే అర్థం ఏంటి, స్టార్ట్ వర్కింగ్ అని అర్థం. ఏ విషయంలో చూడండి, ఈయన అక్కడ వైస్ ఛాన్సలర్స్కి ఒక డెడ్ లైన్ విధించారు. November 4th కల్లా నేను మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేయకూడదు, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, షో కాజ్ నోటీస్ పంపించారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయి. వైస్ ఛాన్సలర్స్గా వాళ్ళు ఎన్నుకున్న విధానం అనేది ప్రొసీజర్ ప్రకారం, యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం జరగలేదని చెప్పి, నేను ఎందుకు మిమ్మల్ని రిమూవ్ చేయకూడదని చెప్పి నా కారణం చెప్పండి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని షో కాజ్ నోటీసులు పంపించారు గవర్నర్. అయితే November 4th లోపు రిప్లై ఇవ్వాలి. సో ఒకవేళ వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా, వాళ్ళు రిప్లై సాటిస్ఫాక్టరీగా లేకపోయినా ఏం చేస్తారు, అయినా వాళ్ళని రిమూవ్ చేస్తారు. మరి రిమూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టాలి. మరి వేరే వాళ్ళని పెట్టాలంటే ఎవరిని పెట్టాలి అనేది చూడాలి కదా, ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అని అర్థం. చూసారు ఇక్కడ మీరు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈజ్ రెడీ విత్ ఎ లిస్ట్ ఆఫ్ సీనియర్ ప్రొఫెసర్స్ హూ మే బీ గివెన్ ఛార్జ్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్. వైస్ ఛాన్సలర్స్గా ఎవరికి ఛార్జ్ అందాక, టెంపరీగా ఎవరికి ఛార్జ్ ఇవ్వాలి అందానికి ఆయన లిస్టు కూడా రెడీ చేసుకున్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ సెట్ ద బాల్ రోలింగ్ అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మరి వెయిటింగ్ లేదు. గెట్ ద బాల్ రోలింగ్, సెట్ ద బాల్ రోలింగ్ అంటారు. ఓకే, వర్క్ స్టార్ట్ చేసేయడం, ఇంకా మరి డిలే చేయకపోవడం అని అర్థం. సెట్ అన్ యాక్టివిటీ ఇన్ మోషన్, మేక్ ఎ స్టార్ట్ అని అంటాం. ఓకేనా, యాక్టివిటీని స్టార్ట్ చేయడం అనమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది చూడండి, క్యాపిటేషన్ ఫీ టేకెన్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇల్లీగల్ రూల్స్ మద్రాస్ హైకోర్ట్. అసలు క్యాపిటేషన్ ఫీ అంటే అర్థం ఏంటి, మీరు ఎక్కడైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాస్పెక్టస్లో రాస్తారు, ఫ్రీ సీట్ అయితే ఎంత, పెయిడ్ సీట్ అయితే ఎంత అని చెప్పి రాస్తుంటారు. సో ఆ పెయిడ్ సీట్కి యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం, వాళ్ళ కెపాసిటీ ప్రకారం కొంత అమౌంట్ మెన్షన్ చేస్తారు ఎంత అని. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakh rupees అని చెప్పి అఫీషియల్గా ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేసిన, లేకపోతే గవర్నమెంట్ అలౌడ్ ఫీజు 2 lakhs అని చెప్పారనుకోండి. కొన్నిసార్లు కాలేజీకి డిమాండ్ బాగుండి, అంటే సీట్లు తక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ వాటి కోసం ఫైట్ చేస్తున్నారు, అంటే నార్మల్గా ఎంసెట్ ద్వారా, కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా క్లియర్ చేయలేని వాళ్ళందరూ కూడా ఈ డొనేషన్ సీట్ల కోసం వస్తారు కదా. ఆ డొనేషన్ సీట్ల కోసం వచ్చే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ అలౌ చేసిన అమౌంట్ కంటే ఈ కాలేజీలు ఏం చేస్తాయి, డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ వసూలు చేస్తాయి. ఆ వసూలు చేస్తున్న ఎక్స్ట్రా అమౌంట్నే క్యాపిటేషన్ ఫీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్ సీట్కి గవర్నమెంట్ అలౌ చేసిన ఫీజు 2 lakhs అనుకోండి, ఎక్కువ మంది పోటీ పడుతున్నారు కాబట్టి వాళ్ళు 5 lakhsకి అమ్మేశారు అనుకోండి, ఆ ఎక్స్ట్రా 3 lakhs ఏదైతే ఉందో దట్ ఈస్ క్యాపిటేషన్ ఫీ. అర్థమైందా, డిమాండ్ ఉంది వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అని చెప్పి అర్థం అనమాట. సో మద్రాస్ హైకోర్టు దాన్ని కొట్టేసింది, ఇల్లీగల్ అని చెప్తోంది. అంటే ఈవెన్ ఈ డొనేషన్ సీట్లకు కూడా కావాలంటే ఇంకో టెస్ట్ పెట్టుకో, లేదు అంటే మెరిట్ ప్రకారం ఇవ్వు.
అంతేగాని ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడికి ఇచ్చేస్తానంటే వీటి కోసం అవకాశం అంటే డిజర్వింగ్ క్యాండిడేట్కి ఇవ్వకుండా నాన్ డిజర్వింగ్ క్యాండిడేట్కి డబ్బులు ఉన్నవాడికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అనే యాంగిల్లో దీన్ని కొట్టేయడం అనేది జరిగింది. ఓకేనా, అది ఇక్కడ చూసారా, ఇక్కడ ఎంతో నీట్గా రాశారో. ఇన్ ఏ సిగ్నిఫికెంట్ వర్డిక్ట్ మద్రాస్ హైకోర్ట్ హెల్డ్ దట్ ఎనీ అమౌంట్ కలెక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ప్రెస్క్రైబ్డ్ ఫీ కంటే ఎక్స్ట్రా ఎంత ఛార్జ్ చేసినా డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు షుడ్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటేషన్ ఫీ. దాన్ని క్యాపిటేషన్ ఫీ అంటారు. ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ కంటే ఎంత అది మీరు వాలంటరీ కంట్రిబ్యూషన్ అనుకోండి, డొనేషన్ అనుకోండి, మీరు ఏ పేరుతో తీసుకోండి, అలా క్యాపిటేషన్ ఫీని కలెక్ట్ చేయడం అనేది ఇల్లీగల్, పనిషబుల్ అని చెప్పి ఈ మద్రాస్ హైకోర్టు క్లియర్గా చెప్పేసింది. మీరు ఎప్పుడైనా సరే ఏ కాలేజ్ వాడన్నా మిమ్మల్ని అడిగితే మీరు ఈ మద్రాస్ హైకోర్టు తీర్పుని మీరు కోట్ చేయొచ్చు. సో అదమ్మా కదా, మనం కొన్ని వర్డ్స్ చూసామా ఇవాళ. ఇప్పుడైతే కాకపోతే మీకు న్యూస్ పేపర్లో నేను అరౌండ్ 50% పేపర్ కవర్ చేసేసాను. అయితే రిమైనింగ్ 50% పేపర్లో కూడా మీకు వొకాబులరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటోరియల్ పేజ్లోను, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లోను, బిజినెస్ పేజ్లోను, ఫారిన్ పేజ్లోను, ఈ పేజ్లో కూడా మీకు రకరకాల వర్డ్స్ ఉంటాయి. సో నేనేం చేస్తానంటే ఎవరైతే మనకి ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లోకి వచ్చేసారో 3000 పే చేసి వాళ్ళకి ఐ విల్ స్టార్ట్ గివింగ్ సమ్ ఎడిషనల్ కంటెంట్. ఓకే, ఫ్రీగా మనం ఎన్ని ఇచ్చేస్తానో అన్ని మీకు ఇచ్చేస్తున్నాను యూట్యూబ్లో. ఎడిషనల్గా ఇంకా ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవాలి, ప్లస్ వీటన్నిటికీ అవసరమైన కంటెంట్ అంతా తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇందులోకి వస్తే చాలు. లేదు మీరు కంప్లీట్ కోర్సెస్కి రావాలన్నా రావచ్చు, వీటిలో ఏది వచ్చినా సరే ఇంగ్లీష్ క్లాసెస్ మీకు లైవ్ వస్తాయి. వీటికి రావాలండి, బట్ అదర్వైజ్ రిమైనింగ్ అన్నిటికీ కూడా ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి మీకు లైవ్ వచ్చేస్తాయి అనమాట. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్, టేక్ కేర్, బై.